వే గోల్డ్ ట్రస్టెడ్ గోల్డ్ బయర్స్ మీరు తాకట్టు పెట్టిన బంగారాన్ని విడిపించి ఈ రోజు ఉన్న మార్కెట్ ధరకు కొనబడను. రాప్తాడు మాజీ ఎమ్మెల్యేకి కేటాయించినటువంటి భద్రతను తొలగించారు, గన్మెన్లను తొలగించారు. తోపుదుర్తి ప్రకాష్ రెడ్డి గన్మెన్లను ప్రభుత్వం తొలగించడం జరిగింది. ఎమ్మెల్యేగా ఉన్న సందర్భంలో కొన్ని సంఘటనలు జరగడంతో దాని కారణంగా ప్రత్యేక భద్రతను ఏర్పాటు చేసింది గత వైసీపీ ప్రభుత్వం. ఇక ప్రత్యర్థుల నుంచి ప్రాణహాని ఉందని ప్రోటోకాల్ వాహనాన్ని ఏర్పాటు చేశారు. ఇక కూటమి సర్కార్ అధికారంలోకి వచ్చిన తర్వాత ఈ ప్రోటోకాల్ వాహనాన్ని ఫస్ట్ క్యాన్సిల్ చేశారు. దాంతో పాటు సెక్యూరిటీని కూడా కుదించేశారు. 2+2 భద్రతా కేటగిరీ నుంచి తొలగించి 1+1 సెక్యూరిటీ గన్మెన్లను ఏర్పాటు చేశారు. ఇక ప్రస్తుతం ఆ 1+1 గన్మెన్ల సెక్యూరిటీని కూడా తీసివేయడం జరిగింది. కూటమి సర్కార్ పోలీసు అధికారులతో కూడినటువంటి ఒక హై లెవెల్ కమిటీ నిర్ణయంతోనే గన్మెన్లను తొలగించినట్లుగా సమాచారం అందుతోంది. దీనికి సంబంధించినటువంటి డీటెయిల్స్ మా ప్రతినిధి రసూల్ అడిగి తెలుసుకుందాం. ఎస్ రసూల్, భద్రతా కారణాల దృష్ట్యా ఏర్పాటు చేసినటువంటి సెక్యూరిటీని తోపుదుర్తి నుంచి దూరం చేసినట్లుగా తెలుస్తుంది. తోపుదుర్తి ప్రకాష్ రెడ్డికి ఏర్పాటు చేసినటువంటి సెక్యూరిటీ తొలగించడం మీద పూర్తి డీటెయిల్స్ ఏంటి? రేణుశ్రీ, అనంతపురం జిల్లా రాప్తాడు నియోజకవర్గంలో ఉన్నటువంటి మాజీ ఎమ్మెల్యే, అంటే ప్రస్తుతం అయితే అది సత్యసాయి జిల్లాలో ఉన్నటువంటి పరిస్థితి. రాప్తాడు నియోజకవర్గం మాజీ ఎమ్మెల్యే వైఎస్ఆర్సీపీ పార్టీ సమన్వయకర్త తోపుదుర్తి ప్రకాష్ రెడ్డికి భద్రతను తొలగిస్తూ ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. ఈ నేపథ్యంలోనే గతంలో వైఎస్ఆర్సీపీ పార్టీ ఎమ్మెల్యేగా, అదేవిధంగానే రాప్తాడు నియోజకవర్గ ఎమ్మెల్యేగా ఉన్నటువంటి నేపథ్యంలో వైఎస్ఆర్ ప్రభుత్వంలో ఇచ్చినటువంటి గన్మ్యాన్లను, అదేవిధంగానే ఆ తర్వాత కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చినటువంటి తర్వాత తీసుకున్నటువంటి నిర్ణయాలను చూస్తే తోపుదుర్తి ప్రకాష్ రెడ్డికి ప్రస్తుతం కూటమి పాలనలో పూర్తిగా భద్రతను తొలగించింది అనేటువంటి విధంగా చెప్పవచ్చు. ఎందుకంటే గతంలో వీళ్ళకు ఉన్నటువంటి పలు సంఘటనల నేపథ్యంలో కావచ్చు, అదేవిధంగానే ఫ్యాక్షన్ ప్రభావిత ప్రాంతాల్లో ఉన్నటువంటి ఒక రాప్తాడు నియోజకవర్గం ఎమ్మెల్యేగా నాటి నుంచి నేటి వరకు కూడా తోపుదుర్తి ప్రకాష్ రెడ్డికి భద్రత కొనసాగిస్తూ వచ్చారు. అయితే వైఎస్ఆర్సీపీ పార్టీ పాలనలో ఎమ్మెల్యేగా తోపుదుర్తి ప్రకాష్ రెడ్డికి 2+2 గన్మెన్లను ఇచ్చినటువంటి పరిస్థితి. ఇలాంటి నేపథ్యంలో వైఎస్ఆర్సీపీ పార్టీ పాలనలో సైతం అక్కడ ఉన్నటువంటి ప్రత్యేక పరిస్థితులు, అదేవిధంగానే చోటు చేసుకున్నటువంటి పలు సంఘటనల నేపథ్యంలో భద్రతను మరింత పెంచారు అప్పట్లో వైఎస్ఆర్సీపీ పార్టీ పాలన. అంతేకాకుండా ప్రత్యేకంగా తోపుదుర్తి ప్రకాష్ రెడ్డి ఇంటిపై అధికార పక్షంలో ఉండగానే ప్రత్యర్థి వర్గాలు సంబంధించినటువంటి కొంతమంది నాయకులు, కార్యకర్తలు తమ ఇంటి మీదకు దాడి చేసేటువంటి పరిస్థితులు నెలకొన్నటువంటి తర్వాత ప్రత్యేకంగా ప్రోటోకాల్ వాహనాన్ని కూడా ఇచ్చి భద్రతను పెంచినటువంటి పరిస్థితి. ఇలాంటి నేపథ్యంలో తోపుదుర్తి ప్రకాష్ రెడ్డి ఇటీవల కాలంలో కొద్దిగా కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత పలు తీవ్ర స్థాయిలో విమర్శలు చేయడం, అదేవిధంగానే తెలుగుదేశం పార్టీ నేతలపైన, వారి యొక్క అవినీతి అక్రమాలపైన పూర్తి స్థాయిలో ధ్వజమెస్తూ వస్తున్నటువంటి పరిస్థితి. ఇలాంటి పరిస్థితుల్లో ప్రస్తుతం ఉన్నటువంటి భద్రత 1+1 కూడా తొలగించినటువంటి నేపథ్యంలో తోపుదుర్తి ప్రకాష్ రెడ్డి ఇక భద్రత లేకుండా ప్రజల మధ్యకు వెళ్లాల్సినటువంటి పరిస్థితి. ఇలాంటి నేపథ్యంలో ఎలాంటి పరిస్థితులు ఎదురైనప్పటికీ దానికి ప్రభుత్వమే కొంత సమాధానం చెప్పాలి అనేటువంటి విధంగా కూడా తోపుదుర్తి ప్రకాష్ రెడ్డికి సంబంధించినటువంటి పార్టీ వర్గాలు కావచ్చు, అదేవిధంగానే వారి యొక్క అభిమానులు, కార్యకర్తలు కావచ్చు. అయితే మరోవైపు వైఎస్ఆర్సీపీ పార్టీ నేతగా ఉంటూ కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత 2+2 ఉన్నటువంటి గన్మ్యాన్లను 1+1 చేశారు. అంతేకాకుండా ప్రస్తుతం ఎలాంటి నేపథ్యంలో తోపుదుర్తి ప్రకాష్ రెడ్డికి గన్మ్యాన్లను తొలగించారు అనేటువంటి విషయాన్ని స్పష్టం చేయకపోయినప్పటికీ ఉన్న పరంగా 1+1 ఉన్నటువంటి గన్మ్యాన్లను కూడా తొలగించడం పైన కార్యకర్తల్లోనూ, అదేవిధంగా వైఎస్ఆర్సీ పార్టీ నేతలు కొంతమంది ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఎందుకంటే తోపుదుర్తి ప్రకాష్ రెడ్డికి ఉన్నటువంటి గన్మ్యాన్లను ఉన్న పరంగా తొలగించడమే కాకుండా విధుల్లో ఉన్నటువంటి గన్మెన్ ని వెంటనే వచ్చి హెడ్ క్వార్టర్ లో రిపోర్ట్ చేసుకోవాలి అనేటువంటి విధంగా కూడా ఆదేశాలు వచ్చినటువంటి నేపథ్యంలో ఉన్నటువంటి గన్మెన్ హుటాహుటిన వచ్చి ఇక్కడ రిపోర్ట్ చేసుకున్నటువంటి పరిస్థితి. హనుమంత్ రెడ్డి అనేటువంటి గన్మెన్ ప్రస్తుతం అతనికి గన్మెన్ గా విధుల్లో ఉన్నటువంటి నేపథ్యంలో అతను ఆ ప్రభుత్వం ఇచ్చినటువంటి ఉన్నతాధికారులు ఇచ్చినటువంటి ఆదేశాల ప్రకారం వచ్చి హెడ్ క్వార్టర్ లో రిపోర్ట్ చేస్తున్నారు. సాధారణంగా 1+1 గన్మెన్లు ఉన్నటువంటి నేపథ్యంలో ఒకరి తర్వాత ఒకరు విధుల్లో ఉంటున్నటువంటి పరిస్థితి. ఇలాంటి నేపథ్యంలోనే తమకు గన్మెన్లను తొలగించడం ఏంటి అనేటువంటి విధంగా కూడా తోపుదుర్తి కుటుంబానికి సంబంధించినటువంటి వారు కూడా ప్రశ్నిస్తున్నటువంటి పరిస్థితి. ఈ తొలగింపు అనేది మాత్రం ఇటు పోలీసులు ఆదేశాల మేరకే చేసినట్టుగా తెలుస్తోంది రసు.
రేణుశ్రీ సాధారణంగా గన్మ్యాన్లను కేటాయించడం కానీ లేకపోతే గన్మ్యాన్లను తొలగించడం కానీ ఏదైనా చేయాలంటే ఎవరికైనా కానీ అటు రాజకీయ పార్టీ నేతలు కావచ్చు లేకపోతే సాధారణ వ్యక్తులు కావచ్చు సాధారణ సందర్భాల్లో వాళ్ళకు ఉన్నటువంటి సెక్యూరిటీ మెజర్స్ ఏంటి, వాళ్ళకు ఉన్నటువంటి థ్రెట్ సిచ్యుయేషన్స్ ఎలా ఉన్నాయి, ఏ నేపథ్యంలో వాళ్ళకి థ్రెట్ ఉంది, ఫ్యాక్షన్ నేపథ్యంలో ఉన్నాయా లేక వ్యక్తిగత వర్గకక్షల నేపథ్యంలో ఉన్నాయా లేకపోతే ఇతరత్ర ఏదైనా వృత్తిపరమైనటువంటి ఆ వ్యవహారాలకు సంబంధించినటువంటి అంశాలతో ముడిపడి ఉన్నాయా అనేటువంటి అన్ని అంశాలను కూలంకుషంగా కూడా పరిశీలించినటువంటి తర్వాతే గన్మ్యాన్లను కేటాయిస్తారు. సాధారణంగా ఇంటెలిజెన్స్ వర్గాలు ఇచ్చేటువంటి నివేదికలు అదేవిధంగానే జిల్లా స్పెషల్ బ్రాంచ్ పోలీస్ అధికారులు ఇచ్చేటువంటి నివేదికలు వీటన్నింటినీ ఆధారంగా ఒక వ్యక్తికి గన్మ్యాన్లు అనేటువంటిది కేటాయిస్తారు. సాధారణంగా ఎమ్మెల్యే అయితే ఆటోమేటిక్ గా ఒక ప్రజాప్రతినిధిగా గన్మ్యాన్లను కేటాయించాలి అనేటువంటి నిబంధనలు ఉంటాయి. ఈ నిబంధనలు అనేటువంటి నేపథ్యంలో ప్రతిపక్షంగా ఉన్నటువంటి కొంతమంది నేతలకు వాళ్ళకి ఎలాంటి ప్రాణహాని కానీ థ్రెట్ కానీ ఏది లేకపోతే సాధారణ గన్మ్యాన్లను తొలగిస్తారు. ఎందుకంటే ఇటీవల చాలా మంది గన్మ్యాన్లను తొలగించినటువంటి అంశాలను చూశారు. ఎందుకంటే రాప్తాడు నియోజకవర్గం అనేటువంటిది ఒక ఫ్యాక్షన్ ప్రభావిత ప్రాంతంగా అక్కడ స్పష్టంగా ఉన్నటువంటి పరిస్థితి. ఎందుకంటే గతంలో అటు తెలుగుదేశం పార్టీ కావచ్చు అదేవిధంగా వైఎస్ఆర్సీపీ పార్టీ కావచ్చు ఈ వర్గాల మధ్య ఈ పార్టీల మధ్య ఉన్నటువంటి నేతల పరంపరను చూసుకుంటే అనేక సందర్భాల్లో అక్కడ చోటు చేస్తున్నటువంటి ఘర్షణలు ఇవన్నీ ఆ నేపథ్యంలో గన్మ్యాన్లను కేటాయించారు. అయితే ఇప్పుడు ప్రస్తుతం ఉన్నపలంగా కేటాయించారంటే మరి ఇంటెలిజెన్స్ వర్గాలు ఎలాంటి నివేదికలు ఇచ్చాయి, స్పెషల్ బ్రాంచ్ ఏ విధంగా నివేదికలు ఇచ్చింది అనేటువంటిది ఆధారంగా కూడా గన్మ్యాన్లను తొలగించే అవకాశం ఉంటుంది. అయితే తొలదుర్తి ప్రకాష్ రెడ్డికి సంబంధించినటువంటి వాళ్ళ సోదరుడు తొలదుర్తి చంద్రశేఖర్ రెడ్డి మాత్రం గన్మ్యాన్లను తొలగించేటువంటి విషయం పైన ఆయనతో మాట్లాడినప్పుడు స్పందించారు. అవును, మేము ప్రజాప్రతినిధులుగా ఉన్నాము, అంతేకాకుండా ప్రతిపక్షంగా ఉన్నటువంటి నేపథ్యంలో ప్రభుత్వం యొక్క వైఫల్యాలు కావచ్చు అదేవిధంగా రాజకీయ అధికార పార్టీకి సంబంధించినటువంటి నేతల యొక్క అవినీతి ఆరోపణలు అదేవిధంగానే వారు చేసినటువంటి కార్యకలాపాలను మేము వ్యతిరేకించడమే మాకు గన్మ్యాన్లను తొలగించడం ఇది ఒక మాకు ఆస్కార్డ్ అవార్డు ఇచ్చినట్ట అనేటువంటి విధంగా కూడా తెగుర్తి చంద్రశేఖర్ రెడ్డి ప్రశ్నిస్తున్నాడు. రేణుశ్రీ. రైట్, థ్యాంక్స్ ఫర్ ద డీటెయిల్స్ రసూల్. ఇక పోలీస్ అధికారులతో కూడినటువంటి హై లెవెల్ కమిటీ నిర్ణయంతోనే సిఫారసుల మేరకే ఈ విధంగా కూడా గన్మెన్లను తొలగించినట్లయితే మనకి తెలుస్తూ ఉంది. కానీ దీని మీద అంటే కావాలని చెప్పి ఇంకా కూడా తనకి ఒక థ్రెటనింగ్ అనేది ఉంది తన ప్రాణాలకి, అయినా కానీ ఒక సెక్యూరిటీని తొలగించడం జరిగింది. ముందుగా కూడా తనకి కేటాయించినటువంటి వాహనాన్ని ఆ తర్వాత 2+2 కేటగిరీ నుంచి 1+1 కేటగిరీకి తీసుకొని రావటం, ఇప్పుడు ప్రస్తుతం ఉన్నటువంటి సెక్యూరిటీ గార్డులను కూడా తొలగించడం అయితే ఇటు తోపుదుర్తి ప్రకాష్ రెడ్డి తప్పుపడుతూ ఉన్నారు.